తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 1:45 పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు నాయకులు హాజరు కాబోతున్నారు. గతంలో విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయడాన్ని గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జూన్ 16న పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఓడించి రికార్డు సృష్టించిన ఘనతను పల్లా సాధించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఇవాళ పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం చూస్తే ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పల్లా శ్రీనివాస్ యాదవ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ పల్లా శ్రీనివాస్ యాదవ్ ఇది గాజువాక నుంచి అత్యధిక మెజార్టీతో కూడా గెలిచారు. అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఆయన అధ్యక్షుడిగా కూడా 2019 నుంచి కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో పూర్తిగా కూడా అన్ని స్థానాలు గెలవటమే కాకుండా కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా ఈయన తనదైన సరళిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ సందర్భంలో ఆయన అయితే మాత్రం అనేక రకాలుగా కూడా పోలీస్ కేసులు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే బీసీ వర్గానికి చెందినటువంటి నేతగా అదేవిధంగా అక్కడ మొత్తంగా కూడా పార్టీని బలోపేతం చేశారు. అలాగే 95,000 మెజార్టీతో ఆయన గెలవడంతో ఒక్కసారిగా కూడా పల్లా శ్రీనివాస్ యాదవ్ పేరైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఉత్తర ఆంధ్రాకి చెందినటువంటి ఈ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఉత్తరాంధ్రకి చెందినటువంటి వాళ్ళకి ఇప్పటివరకు కూడా టీడీపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చారు. ఫస్ట్ ఇప్పుడు 2019 నుంచి కూడా అచ్చెన్నాయుడు పనిచేశారు. అంతకుముందు కళా వెంకటరావు ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఆయన నాయకుడే పనిచేశాడు. ఇప్పుడు అదే విధంగా కూడా ఈయన పల్లా శ్రీనివాస్ యాదవ్ కి ఈ బాధ్యతలు అయితే అప్పగిస్తున్నారు. పల్లా శ్రీనివాస్ యాదవ్ 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2019లో అయితే మాత్రం వైసీపీ క్యాండిడేట్ చేతిలో గాజువాకలోనే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా పార్టీకి కమిటెడ్ గా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం, దానికి తోడు ఉన్నత విద్యావంతుడు కావడంతో ఆయనకి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈ రోజు అప్పగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మాధురి. రైట్, థాంక్యూ రవికృష్ణ.